శివాయ గురవే నమ. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా ఈ రోజున ధర్మవ్యాధుడు అనేటటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకోకపోతున్నాం. సాధారణంగా 4 జాతులు అన్నారు: బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు అని. ఈ 4లో కూడా ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. అసలు ఎవరి జాతి గొప్పది అంటే, ఎవరి దగ్గర ధర్మ నిరతి ఉన్నదో, ఎవరి దగ్గర సత్య నిరతి ఉన్నదో వాళ్ళ జాతి గొప్పది. అంతే తప్పించి బ్రాహ్మణుడు అయినంత మాత్రాన వీడు గొప్పవాళ్ళు, వీడి జాతి గొప్పది అనుకుందుకు లేదు. మరొకళ్ళు తక్కువ వాళ్ళు అనుకుందుకు అంతకన్నా లేదు. ఏదైనా ఒకటే. ఆధిక్యత ఎలా వస్తుందయ్యా అంటే, మనకి మన నైతిక బలాన్ని బట్టి, మన రుజువర్తనని బట్టి, మన సత్యనిష్టని బట్టి, ధర్మనిష్టని బట్టి కూడా మనకి ఆ ఖ్యాతి వస్తుంది, ఔన్నత్యం వస్తుంది, గుర్తింపు వస్తుంది. కేవలం పుట్టినది మాత్రాన్ని ఎవడు ఆ ఫలానా కులంలో పుట్టినది మాత్రాన వాడు గొప్పవాడు కాలేరు అనే విషయాన్ని మనం తెలుసుకుందుకు గాను ఈ కథ మనం చెప్పుకుంటున్నాం. పూర్వం కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన గురుకులంలో విద్య నేర్చుకున్నాడు. విద్య అంతా ఆయన తదుపరి గురువుగారి దగ్గర సెలవు పుచ్చుకు బయలుదేరాడు ఈయన. అయితే విద్య గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేన చ విద్యయా విద్యమాప్నోతి చతుర్థి నోపలభ్యతే అన్నాడు. అసలు విద్య నేర్చుకుందుకు 3 పద్ధతులు ఉన్నాయన్నాడు. గురు శుశ్రూషయా విద్య, గురువు గారికి సేవ చేయి, ఆ సేవ చేయగా వచ్చిన విద్య ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైనటువంటిది. అథవా పుష్కలేన ధనేన చ, రెండో మార్గం ఏంటంటే, గురువు గారికి విద్య అయిన తర్వాత గురు దక్షిణగా మనకి వీలైనటువంటిది పుష్కలంగా ధనం ఇమ్మన్నాడు. మొట్టమొదటి సేవ, రెండవది ధనం, మూడవ మార్గం ఏమిటయ్యా అంటే విద్యయా విద్యమాప్నోతి, అంటే మీకు ఉన్నది నేను నేర్చుకోవడం, మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్న విద్య మీకు నేర్పడం. ఏదో మూచివలేదో అంటారు కదా, ఆ ప్రకారంగా అన్యోన్యంగా ఇచ్చిపుచ్చుకునేటటువంటిది అది 3వ పద్ధతి. ఈ 3 పద్ధతులు తప్పించి 4వ పద్ధతి లేదు. చతుర్థి నోపలభ్యతే, 4వ మార్గం లేదుగాక లేదు అన్నాడు. ఇక్కడ విద్య పరిపూర్ణం అయిన తర్వాత కూడా గురువుగారి అనుమతి ఉంటే మాత్రమే ఆయన బయటికి వెళ్ళాలి. ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ గురువు గారు ఆ అనుమతి పొంది వెళ్ళాలి. గురువు గారి యొక్క అనుమతి లేకపోతే అక్కడ సేవ చేస్తూ ఎంతకాలమైనా సరే ఉండవలసినది. ఆ గురువుగారి విషయాన్ని అర్థం చేసుకుని, ఆయన చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకుని ఆ గురువుగారికి సేవ చేస్తూ అక్కడే ఉండి తరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన అనుమతి కావాలి. ఆయన యందు అపరిమితమైన భక్తి ఉండాలి అన్నాడు. ఆయన చెప్పేటటువంటి విషయాలని అవగాహన చేసుకునే శక్తి ఉండాలి అన్నాడు. ఇలాగే ఒక ఆయన, అయ్యా గురువుగారు నాకు తత్వం ఒకటి చెప్పండి అన్నాడు. ఆయన ఆలోచించాడు. రే నాయన, ఇప్పుడు కాదు, నేను పోయాక రారా అన్నాడు. ఒక 15 రోజులు ఆగాడు ఈయన. మళ్ళీ ఆ గురువుగారి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అయ్యా గురువుగారు లోపల ఉన్నారు, శిష్యులు ఉన్నారు యువతల. అయ్యా గురువుగారు పోయారా అన్నట్ట. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏడు గురువుగారు పోవడం ఏంటిరా, నీకు బుర్ర పని చేయటం లేదా ఏమి అసలు
ఇటువంటి వాగుడు వాక పో అన్నారు వాళ్ళు. వెళ్ళిపోయాడు. మరి కొన్ని నెలలకి మళ్ళీ వచ్చాడు ఈయన. అయ్యా గురువుగారు ఉన్నారా పోయారా అన్నాడు. అక్కడ గురువుగారి యొక్క ప్రధాన శిష్యుడు ఉన్నాడు. ఇలా అడిగేటప్పటికి మూర్ఖుడా, గురువుగారు పోవడం ఏమిటిరా, అలాగంటే నువ్వు పోవాలని కోరుకో బాగుంటుంది, తప్పించి గురువులను అలా మాట్లాడకూడదురా అన్నాడు. వెంటనే వీడేమన్నాడు, మీరు అలా అంటారండి, అసలు ఆ గురువుగారే నన్ను అన్నారు అలాగ అన్నాడు. గురువుగారు అన్నారా అలాగా, ఏమన్నారు అన్నాడు. నేను పోయాక రారా అన్నారు. అసలు నువ్వేం అడిగావురా అన్నాడు ఆయన. అయ్యా నేను బలానా నాకు ఆ తత్వం నేర్పండి అన్నాను, నేను పోయాక రారా అని ఆయనే అన్నారన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, గురువుగారు నేను పోయాక అంటే నేను బలానా ఏమి నాకు తత్వం నేర్పండు. ఈ నేను నాకు అన్న చూసావా, ఇది అహాన్ని సూచిస్తుంది. ఆ నేను పోయిన తర్వాత అంటే నేనేమిటో ఆ అహం పూర్తిగా నీలో తొలగిన తర్వాత రమ్మన్నారు నేను. అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు, గురువుగారు పోయారా లేదా చాలా తప్పమ్మా అది. విషయాన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే మరొక పెద్దవాళ్ళు ఎవరన్నా అడగాలి. నీ ఇష్టం వచ్చినట్టు అన్వయం చేసుకుని నీ ఇష్టం వచ్చి మాట్లాడటం అనేది పద్ధతి కాదా అని చెప్పి చివాట్లు పెట్టి పంపాడు ఆయన. అంచేత గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని బోధపరుచుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అటువంటి స్థితి ఉండి గురువు వద్ద విద్య నేర్చుకుని యువతలకు రావాలి. గురువుగారి కరుణ ఉంటే నేను దక్షిణ ఏమీ అక్కర్లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా అంటే ఈ పుష్కలేన ధనేనచ అన్నాడు కదా, ఎక్కువగా ధనం ఇవ్వమని. ఇది సామాన్యులకి కాదు, ఆ రాకుమారులు పూర్వం రాకుమారులు కూడా ఆ గురువుగారి యొక్క ఆశ్రమంలోనే గురుకులంలోనే ఉండి తోటి విద్యార్థుల పక్కన కూర్చుని సమభావం ప్రకటించి వాళ్ళతో సమంగా నేను కూడా ఉన్నాననే భావం కలిగితే రేపొద్దున వీడి సింహాసనం ఎక్కాలి. మరి ప్రజలంతా సమానమైన భావం రాజుకు ఉండాలి కదా, అది చిన్నప్పటి నుంచి వస్తుంది అక్కడ ఉంటే వాడికి. నువ్వు నేర్చుకుని ఆయన అనుమతి ముందే బయటికి రావాలి. మరి రాకుమార్తెలు కూడా అక్కడే నేర్చుకుంటారు, వీళ్ళు సేవ చేయలేరు, మరి సుకుమారులు కదా. అందుచేత గురుదక్షిణగా ఏదో కొంత ఇమ్మన్నాడు. ఆయన కూడా ఆ ధనాన్ని వెళ్ళి ఆయన ఇంట్లో భర్తపరచుకోడు, అందరికీ కూడా వాళ్ళ భృతికి అంటే వాళ్ళకి తిండి ఖర్చు పెడతాడు ఆయన. లేకపోతే రాజుగారి దివాణం నుంచి వస్తుంది అక్కడికి ధనం. అలాగా ఈ కౌశికుడనే బ్రాహ్మణుడు గురువుగారి దగ్గర విద్య పరిపూర్ణంగా నేర్చుకుని గురువుగారి అనుమతి ముందు బయటకు వచ్చేసాడు. ఇంటికి వస్తూ ఆలోచిస్తున్నాడు, ఏమిటి ఈ జన్మకి సార్థకత ఏమిటి అంటే మోక్షాన్ని పొందడము, పరమపదాన్ని పొందడము, దైవ సాయుధ్యానికి చెందడము, అంటే సాయుధ్యం పొందడం. దీనికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తున్నాడు. తపస్సు చేసుకున్నట్లయితే మోక్షం పొందవచ్చు అనేటటువంటి ఆలోచనకు వచ్చాడు ఈయన. ఇంకా ఇంటికి వెళ్లకుండా ఆ బ్రహ్మచర్యంలోనే ఉండిపోయి అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు, మరికొంతకాలం చేశాడు, దీర్ఘకాలము తపస్సు చేశాడు. దీని వలన అతనికి కొంత శక్తి సంక్రమించింది. శక్తి అంటే మహత్తత్వం, మహత్తు కలిగింది. అంటే కొన్ని మహత్యములు ఈయన చూపగలుగుతున్నాడు, కొన్ని మహత్యములు. సరే అయినప్పటికీ కూడా సరే గ్రామంలోకి వెళ్ళి భిక్షకి వెళ్ళి ఏ ఇల్లాలు అయితే భిక్ష పెడుతుందో ఆ భిక్ష తెచ్చుకొని అది ఆ పూట భుజించేసి ఆ అరణ్యంలో మళ్ళీ తపస్సు చేసుకునేవాడు. ఒంటిపూటే భోజనం ఈ తపస్సాలు కానీ యోగులకు కానీ ఏకభుక్తమే.
సన్యాసులకు కూడా ఏకభుక్తమే, రెండో పూట భోజనం ఉండదు. అధశ్చయన వాడి కిందే పడుకోవాలి. ఏమి త్యాగబుద్ధి కలిగి ఉండాలి. ఈ ప్రకారంగా వీళ్ళు ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉండగా ఒక రోజున ఈయన భిక్షకి వెళ్ళాడు. ఒక ఇల్లాల ఇంటికి వెళ్ళాడు. అమ్మా భవతి భిక్షాం దేహి అన్నాడు. అమ్మా నాకు భిక్ష ఇయ్యి అని అడిగాడు. అలా అడిగేటప్పటికీ అయ్యో స్వామి వచ్చారు భిక్ష ఇద్దామని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి మరి ఆ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఆ భిక్షని భిక్షాపాత్రలో పెట్టుకుని పప్పు అన్నము నెయ్యి వగేరా కూరలు అన్నీ పట్టుకుని వస్తూ ఉన్నది. అంటే ఈయనకి భిక్ష ఇవ్వడం వీధిలో నుంచున్నాడు. ఈయన సన్యాసి లోపలికి వెళ్ళడానికి వీరిలేదు, బయటే నుంచుంటాడు ఆయన. భిక్ష పట్టుకొస్తూ ఉండగా మొదటి గుమ్మం దాటినది రెండవ ద్వారం దగ్గరికి వచ్చినది. ఈ లోపల బయటికి వెళ్ళేటటువంటి ఆమె భర్త ఎదురు వచ్చాడు. ఎప్పుడైతే భర్త ఎదురొచ్చాడో ఈ భిక్షాపాత్ర పక్కన పెట్టినది. భర్తకి వెంటనే కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇచ్చినది. మరి ఆయనకి కాళ్ళు కడు నీళ్ళు ఇవ్వడం ఏంటి, కాళ్ళు కడు శుభ్రంగా కడిగింది, కాళ్ళు తుడిచింది, ఆయనకు ఉపచారాలను ఇచ్చేసింది, సుష్టుగా భోజనం పెట్టినది. ఆయన పరుండిన తర్వాత ఆయనకి విసురుకరతో విసురుతోంది ఆ ఇల్లాలు. ఇప్పుడు ఇల్లాలకి ఇవేమీ తెలియవనుకోండి, ప్రతిసేవ అప్పుడు చేసేవారు అలాగా. ఇలా విసురుతూ ఉంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో భిక్షకి ఆ సన్యాసి అక్కడ నుంచున్నాడు, మనం భిక్ష వేయడం మర్చిపోయాము అనేటటువంటి ఆ ఆలోచన వచ్చింది. వెంటనే గబగబా భిక్ష పట్టుకుని తిరిగి వచ్చేస్తుంది, లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేటప్పటికీ ఇదే ఆ లోపల నుంచి బయటకు వస్తుంది ఈవిడ. ఈ సన్యాసి ఎదురుకుండా అప్పటిదాకా ఆయన ఎండలోనే ఉన్నాడు. చాలా ఆగ్రహం కలిగింది. నేను యతీశ్వరుణ్ణి, సన్యాసిని, నేనేమిటో నీకు తెలియటం లేదు, ఇంత ఆలస్యం చేస్తావా, నీ భర్త వస్తే మాత్రం నన్ను పట్టించుకోవా, నీకు కళ్ళు నెత్తికి వెళ్ళిపోయాయి అనే భావన కనిపిస్తోంది ఆయన దృష్టిలో. కొన్ని నోటితో చెప్పక్కర్లేదు, భావం కంటితోటే చెప్పించచ్చు. అలా చెప్పేటప్పటికీ ఆవిడ చిరునవ్వుతో అన్నది కదా, స్వామి అలా తీక్షణంగా చూడకండి అయ్యా, మీ దృష్టిలో పడి మాడి మసైపోవడానికి నేను కొంగని కాదు కదా అన్నది. ఆశ్చర్యపోయాడు ఈయన. అంటే గతంలో జరిగింది ఏమిటయ్యా అంటే, ఈయన ఒకరోజు భిక్షకి వెళ్ళాడు, అక్కడ భిక్ష లభించలేదు. నకనకలాడుతోంది, ఆకలి బాగా ఉన్నది, తీక్షణంగా ఉన్నది. నడిచి పెడుతుంటే మధ్యాహ్నం ఎండ నడినెత్తికొచ్చాడు సూర్యుడు. చాలా చిక్కగా ఉంది అసలు ఆయనకి. ఇలా ఉండగా పైనుంచి ఒక కొంగ ఎగురుతూ రట్ట వేస్తే అది ఈయన మీద పడింది. అసలే చెమట శరీరము, చెమట పట్టేసింది, చికాకు, అలసట, ఇవన్నీ తోడు ఈ కొంగ ఎప్పుడైతే రట్టేస్తుందో మరి కాస్త చికాకు వచ్చేసింది. అవురా ఏమీ అని చెప్పి ఒక్కసారి పైకి తీక్షణంగా చూసేటప్పటికీ ఈ చూపుల ధాటికి ఆ బకము భగ మండిపోయి బూడిదలా కిందకి రాలింది. ఇది గతంలో జరిగినది. ఈ విషయాన్ని ఆవిడ చెప్పేటప్పటికీ కళ్ళు తిరిగిపోయాయి. అవురా, నేను ఎక్కడో అరణ్య మధ్యగా జరిగేటటువంటి విషయాన్ని ఎవ్వరికీ తెలియదు, నేను చెబుతా కానీ ఎవరికీ తెలియదు, ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఈవిడ ఎలా తెలుసుకున్నది అంటే, ఈమె మహాపతివ్రత. పతివ్రతామ తల్లులకి ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే, ఏది అసాధ్యము అసాధ్యము కానిది లేదు. వెంటనే జ్ఞానం కలిగి ఆవిడికి సాష్టాంగ దండం పెట్టాడు ఈ కౌశకుడనే బ్రాహ్మణుడు. అమ్మా నన్ను క్షమించమ్మా, ఇప్పటిదాకా కూడా అజ్ఞానాంధకారాలతో కొట్టిమిట్టాడుతున్నాను,
బ్రాహ్మణుడను, తపశ్శాలిని, విద్యావంతుడనే గర్వం చేత నాకు కళ్ళు మూసుకుపోయాయి. వాస్తవాన్ని గ్రహించకుండా నేను ప్రవర్తిస్తున్నాను. నన్ను మన్నించమ్మా, నన్ను దరిచేర్చి నాకు జ్ఞానభిక్ష ప్రసాదించన్నాడు ఆయన. చూడండి, ఎంత సేపటిలో, కొన్ని క్షణాలలో కూడా అహంకారంతో నిండైనటువంటి గర్వంతో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు ఎవరినైతే భస్మం చేద్దామనుకున్నాడో తిరిగి ఆవిడ కాళ్ళ మీదే పడవలసి వచ్చినది. కాబట్టి ఎంత చదువు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంతటి పదవి ఉన్నా కూడా ఎవ్వరికీ కూడా అహంకారము పనికిరాదు. అందుకే అన్నాడు, అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అయ్యా, ఈ శరీరము అనిత్యము, నిత్యము కానటువంటిది. ఈ శరీరం ఎప్పుడైనా పోవచ్చు. ఈ గాలి తప్పుకుందంటే దీన్ని బయట పెడతారు, సరే సంస్కారం దహనం చేస్తారు, అయిపోతుంది. ఈ శరీరం నమ్ముకుంటే ఇదేదో వాస్తవం, ఇదే నాకు నిత్యం అనుకుంటే అనుకున్న వాళ్ళంతా ఏమైపోయారో అందరూ చూశారు. అసలు ఆశ్చర్యకరం ఏమిటంటే, ధర్మరాజుని యక్షుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. దానిలో ఒక ప్రశ్నగా ఆయన అన్నాడు కదా, రాజా, అన్నిటిలోకి వింత ఏమిటయ్యా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించిన, అయ్యా మహానుభావ, ఈ మానవుడు తనకి ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, పెద్దలంతా వెళ్ళిపోయారు. తనకు ముందు వాళ్ళంతా ఒక్కళ్ళు లేరు, అంతా వెళ్ళిపోయారు, చరిత్రలో మిగిలిపోయారు అంతే గొప్పవాళ్ళైతే. మరి తన కళ్ళ ముందు అనేక మంది వెళ్ళిపోతున్నారు, తను వెళ్ళిపోతాడు రేపు. ఈ విషయము కూడా తెలుసు. వాస్తవంగా ప్రతి వాళ్ళు అంగీకరించవలసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఇంకా ఇదేదో శాశ్వతంగా ఉంటుంది, ఈ అందం శాశ్వతం, ఈ బలం శాశ్వతం, ఇదంతా నాదే. ఏదో 10 ఎకరాలు ఒక పొలం కొనుక్కుని ఒకని కాకేసి, ఏమంటే మొన్న ఈ 10 ఎకరాలు కొన్నాను, మొత్తం ఏకప్లాట్ని ఒకటే చెక్కండి, ఇది మొన్నే కొన్నాను, ఇదంతా నాదే అన్నాడు. అంటే ఆ భూమాత నవ్వుకుంటుంది అలా అంటే. ఎందుకంటే, ఓరి వెర్రివాడా, నాదనేటటువంటి వాళ్ళు అనేక మంది వచ్చారు, వెళ్ళిపోయారు. అనేక మంది నా సొంతం నాది అన్నారు. ఏరి వాళ్ళు ఒక్కళ్ళు లేరు. కానీ నేను మాత్రం ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడే మారలేదు. అంటే నీలాంటి వాడు చాలామంది అయ్యారా, నీ తర్వాత కూడా చాలామంది అవుతారని నవ్వుకుంటుంది. అలాగా నాది అనేటటువంటి అహం ఎవరికి పనికిరాదు. అలాంటి అహంకారం ఉంటే వాళ్ళు పతనమే. నాదేని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ పతనావస్థలో ఉన్నారుగా మనం భావించాలి. విభవో నైవ శాశ్వత. పోనీ అధికారం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా అండి? అది అసలు ఉండదు. 5 ఏళ్ళు ఉంటున్నారు ఇప్పుడు అధికారం. 5 ఏళ్ళు ఉంటుందో, 5 నెలలు ఉంటుందో, 50 రోజులు ఉంటుందో, 5 రోజులు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైనా పోవచ్చు. ఈ పటాటోపమంతా అధికారంలో ఉన్నంతసేపే అయ్యా చిత్తం బాబయ్య అయ్యా అంటూ ఉంటారంతా కూడా. ఆ మాయకుడు ఏమనుకుంటాడు, ఇదంతా మన దర్పం చూసి అంటున్నారు, వీటంతా నిజమే వాస్తవమే అనుకుంటాడు. పక్క వెళ్ళి వాడే తిట్టుకుంటాడు. ఈ ముండకుడు కస్తమాను కూడా దండం పెట్టవలసి వస్తుంది, అయ్యా బాబు చిత్తం సార్ అనవలసి వస్తుంది, వాడు లోపల అనుకుంటాడు. అది వీడు గ్రహించలేడు. అంచేత గ్రహించలేడు అంటే అధికార మదం. అది అధికారాంతమన చూడవలే అయ్యవారి వైభవము అన్నాడు. ఈ వైభవం అంటే అధికారాంతం చూపించు నువ్వు. ఆ పదవి కాస్త పోస్తే నీ పక్కన ఎప్పుడూ ఉండడు. మళ్ళీ ఎక్కడైతే పదవి ఉన్నదో అక్కడికి వెళ్ళిపోతారంతా కూడా. ఈ విషయం వీడు అంగీకరించలేడు. అంగీకరించకపోయినా వాస్తవం. నిత్యం సన్నిహితో మృత్యు. ప్రతి మనిషికి కూడా అత్యంత సమీపంలో సన్నిహితంగా మృత్యు ఉంటున్నది. ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు చూసినవాడు మరుక్షణంలో లేకపోవచ్చు, ఆ ప్రయాణం బయటికి వెళ్ళినవాడు తిరిగి రాకపోవచ్చు. అక్కడ దాకా ఎందుకంటే ఆ పక్క ఇంటికి వెళ్ళి మళ్ళీ రాకపోవచ్చు. ఉదయం రాత్రి పడుకున్నాడు, ఉదయం లేచేదాకా వాడే నమ్మకం లేదు.
అంచేత ఆ మృత్యువు సన్నిహితంగా ఉంటుంది. సమయం వస్తే తీసుకుపోతుంది. మరి ఏమిటయ్యా నా కర్తవ్యం అంటే, కర్తవ్యో ధర్మ సంగ్రహ. నువ్వు ఉన్నంత కాలంలోనే, ఉన్నంత స్వల్ప కాలంలోనే ఎప్పుడో చేద్దామంటే నీకు అవకాశం ఇవ్వడు భగవంతుడు. ఉన్నంత కాలంలోనే చెయ్యాలయ్యా. ధర్మ మార్గాన్ని గూర్చి వెతుక్కుంటూ వెళ్ళు, ధర్మాన్ని గ్రహించు, ఆ ప్రకారంగా నువ్వు నడు అన్నాడు. ఎప్పుడో చేద్దాం అయిపోయాం చేద్దామంటే 70 సంవత్సరాలు వచ్చేసాయి. సరే సమయం అయిపోయింది, పంపించేశాడు ఆయన. యమదూతలను పంపించేశాడు. వీడికి భయం వేసింది. ఇంకా యథా శరీరం ఇంకా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు, అయ్యా మీరు అప్పుడే వచ్చేసారంటే ఇంకా నాకు బోలెడు పనుంది ఇంకాను. అదేమిట్రా అలా అంటావు, టైం అయిపోయిందన్నాడు. నాకు ముందు చెప్పొద్దా అన్నట్ట. ముందు చెప్పరా అంటే, ముందు 3 మెసేజ్‌లు ఇచ్చానురా నీకన్నట్ట. నాకు ఎక్కడిచ్చారన్న సెలవు రాలేదన్నట్ట. సెలవు రాదురా, ప్రత్యక్షంగానే ఉంది చూసుకోరా. మొదట తల నెరసినది అంటే సమయం దగ్గరికి వస్తోంది. పళ్ళు ఊడిపోయాయి అంటే ఇంకా సమీపిస్తోంది. వడలో వాడిపోయింది, శరీరంలో పట్టు తగ్గిపోయింది అంటే మృత్యువుకి అత్యంత సన్నిహితంలో ఉన్నాం. అలా కాదంటే మరి కాస్త సమయం ఇస్తే ఏమన్నా చేస్తానన్నట్టు. ఏమిటి ఇప్పుడు నీకు 70 ఏళ్ళు ఇచ్చాం, 70 ఏళ్ళు నువ్వేం చేసావు? 70 ఏళ్ల వయస్సు ఇప్పుడు నీకు. ఏం చేసావు నువ్వు? ఆ పైన ఏం చేసేస్తావు? చూడండి రాజకీయ నాయకులు మరొక 5 ఏళ్ళు ఇవ్వండి, ఇంకా ఇవ్వచ్చు, అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు. 5 ఏళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమీ చేయరు, ఇంతే సంగతులు. మాయ అంతా. అంచేత అలాంటివి ఏం కుదరని నడవరా అబ్బాయిని తీసుకుపోయారు వాళ్ళు. అటువంటి మృత్యు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిస్తూ, అనుకరిస్తూ, ధర్మబద్ధంగా నడిచినట్లయితే మనకి కొంత ఉత్తరగతులు కలగడానికి ఆస్కారం ఉన్నది. ఇంచేత నాకు ధర్మబోధ చెయ్యమ్మా తల్లి అని కాళ్ళ మీద పడ్డాడు ఈ కౌశికుడు. అహంకారం అంతా పోయింది అప్పటికి. అప్పుడు ఆమె అన్నది కదా, అయ్యా బ్రాహ్మణోత్తమ, నీవు పురుషుడివి, నేను స్త్రీని. నేను నీకు ధర్మోపదేశం చేయడానికి నాకు అర్హత లేదు. మరి ఎలాగా అంటే, ఇక్కడికి 5 క్రోసుల దూరంలో, క్రోసుడు అంటే 2 మైళ్ళు, 5 క్రోసులు అనగా 5 2 10 మైళ్ళు అంటే దరిదాపు 14 కిలోమీటర్లు ఇప్పుడు లెక్క పెడితే. అక్కడ ధర్మవ్యాధుడనే ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి నీవు నిలబడితే చాలు, ఏం అక్కర్లేదు, ఆయన నిన్ను తీసుకుంటాడు, రమ్మంటాడు, నీకు జ్ఞానం కలగజేస్తాడు అని చెప్పి. ఆహా, నేటికి కదా నా జన్మ ధన్యమైనది, అహంకారం అంతా పోయింది, ఇంకేం అక్కర్లేదు నాకు అని చెప్పి తన్నగా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళగా 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 అతను చెప్పిన ప్రదేశం, ఆ గూడానికి వెళ్ళాడు ఈయన. ఆయన ఎక్కడున్నాడు అంటే ఊళ్ళో ఎక్కడా లేడు ఆయన. ఎవరైనా ధర్మవ్యాధుడు. వెళ్ళగా 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 ఊరు చివరన ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె దగ్గర ఒక దుకాణం, మాంసము దుకాణం ఉన్నది. ఆ మాంసాన్ని అతను విక్రయిస్తున్నాడు, అంటే అమ్ముతున్నాడు. ఈయన బ్రాహ్మణుడు, అంత దూరంలో ఆ గుడిసె ఉన్నది, అక్కడ మాంసం అమ్ముతున్నాడు. ఎవరో ఉన్న ఆయనే ధర్మవ్యాధుడు అన్నాడు. ఆలోచించాడు, ఏమిటి అసలు, నేను నియమం నిష్ట నాకు, వాడేమో మాంసం అమ్ముతున్నాడు, పైగా వాడు ఎవడో చండాలుల్లా ఉన్నాడు, ఏమిటి నాకు అతను బోధించడం ఏంటి అసలు అంటే, ఆమె ఏదో పొరపాటు పడి ఉంటున్నది, పొరపాటు పడి ఉంది ఆవిడ. లేకపోతే నాకు ఇలా ఎందుకు చెబుతుంది, నేను శ్రోత్రియుడిని, బ్రాహ్మణ్ణి, మరి కాస్త చదువుకున్నవాడిని కదా అంటే ఆలోచించాడు. ఆలోచించి వెళ్ళవా మాండవా, మరి మాంసం కొట్టుకి బ్రాహ్మడు అక్కడికి వెళ్ళలేడు కదా, ఎంత ఇదైనప్పటికీ కూడా. అలా ఆలోచిస్తూ ఉంటే దైవికంగా అతను ఇలా పైకి చూసేటప్పటికి ఈయన కనిపించాడు. వెంటనే ఆ దుకాణం ఇంకో పక్కవాడికి అప్పచెప్పి శుభ్రంగా వాడు చేతులు కాళ్ళు కొట్టుకొని ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా బాబయ్య దయచేయండి,
కౌశిక మహాత్మా దయచేయండి, మిమ్మల్ని ఫలానా ఆ పతివ్రతామతలు పంపింది కదా, దయచేయండి మహానుభావ దయచేయండి. ఇంకా ఆశ్చర్యపోయాడు ఈయన. ఏమిటి ఎక్కడో అరణ్యంలో జరిగినటువంటి వృత్తాంతం అలవోకగా ఆ ఇల్లాలు చెప్పింది ఆ పతివ్రతామ తల్లి. అలాగే ఆ పతివ్రతామ తల్లి చెప్పినటువంటి విషయాన్ని ఎక్కడో 10 క్రోసుల దూరంలో ఉన్నటువంటి వీడికి ఎలా తెలిసింది? అంటే ఇంకా ఇంకా ఇతను ఇంకా గొప్పవాడు. నేనేదో తక్కువ అంచనా వేశాను. నాకు ఇంకా గర్వం ఇంకా పూర్తిగా అణగలేదు అని గ్రహించుకున్నాడు. జ్ఞాని కదా, కొంచెం తెలుసుకుంటున్నాడు. చదువుకున్నవాడు కదా. విద్యా దదాతు వినయం. విద్య వల్ల ఏమవుతుందయ్యా? వినయం కలగాలి. వినయం దదాతు పాత్రం. పాత్రత తెలుస్తుంది వినయం ఉంటే. పాత్రం దదాతు ధర్మం. ఈ పాత్రత ఎప్పుడైతే తెలుసు ఎదరవాడి పాత్ర తెలుసుని ఎప్పుడైతే వస్తున్నావో నీకు ధర్మ నిరతి అబ్బుతుంది. ధర్మం దదాతు ధనం. ఆ ధర్మగుణం ఎప్పుడైతే నీకు ఉన్నదో నీకు ధర్మానుసారిణి లక్ష్మీ అన్నాడు. ధర్మం ఉన్న చోట లక్ష్మి చేరుతుందయ్యా అన్నాడు. అలా అంటే వ్యాపారం చేసిన ధనం వస్తుంది కదా, వ్యవసాయం చేసిన ధనం వస్తుంది కదా. మరి ధర్మానుసారిణి లక్ష్మి అంటారేమిటి అంటే ఆ ధర్మాచరణ వల్ల వచ్చే ధనం ఏదైతే ఉన్నదో ఆ సంపద, ఆ ధన సంపద శాశ్వతంగా బహుకాలం కొన్ని తరాల దాకా నీకు అనుసరణీయంగా వస్తుంది. అది కొన్ని తరాలు వచ్చేస్తుంది. మళ్ళీ ఎవడైనా ఎక్కడైనా మీ వంశంలో ఎవరికైనా అవలక్షణాలు ఉంటాయి, అది పోవాలేమో కానీ సాధారణంగా పోదు. ఇప్పుడు చూడండి, కొన్ని సాంప్రదాయ కుటుంబాలు ఉంటాయి. ఎప్పుడు వాళ్ళకి పెరుగు ఉండదు, తరుగు ఉండదు. ఎంచేత వాళ్ళకి ధర్మ మార్గాన్ని వాళ్ళ పెద్దలు కూడబెట్టిన ధనం అది. ఇక్కడ ఈ ధర్మనిరతి, ఈ విద్య ఎప్పుడైతే ఉన్నదో విద్యాదత్తాత వినయం ఉన్నాం కదా, ఆ వినయంలోకి వచ్చి ఈయన వాస్తవం గ్రహించాడు. రెండు బాబయ్య అనేటప్పటికీ చేతులు కొట్టిన మంత్రముగ్ధుడై అతడి వెనక ధర్మవ్యాధుడి వెనక నడిచాడు. వేరు మార్గం గుండా లోపలికి తీసుకువెళ్ళాడు. బయటికి గుడిసే కనిపిస్తూ ఉన్నది, లోపల మాత్రము ఇంద్రభవనాన్ని తలదన్నేటటువంటి భవనం ఉన్నది లోపల. ఆశ్చర్యపోయాడు. ఏమిటి వీడు మాంసం విక్రయించేవాడికి ఇంత దివ్య భవనం ఎలా వచ్చింది అని అనుకున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళాడు. ఒక బంగారు తూగుడుయ్యాలలో ఒక వృద్ధ దంపతులను చూశాడు. ఆ వాళ్ళకి 2 పుణ్యాంగనలు ఆ విసనకర్రలతో వీస్తూ ఉన్నారు. అలాగా చల్లటి గాలి చేత వాళ్ళు సేద తీరుతూ ఉన్నారు. ఈ ధర్మవ్యాధుడు వెళ్ళి మొట్టమొదట వారి పాదపద్మాలకి ప్రణమిల్లాడు, దండం పెట్టాడు. అయ్యా కౌశిక మహాత్మా, వీరే నా తల్లిదండ్రులు. వీరి సేవ వల్ల నాకు ఈ స్థితి సంక్రమించినది. నువ్వు మాంసం వ్యాపారం ఎందుకు చేస్తున్నావు అంటావేమో, ఇది మా కులవృత్తి. మా రాజు జనక మహారాజు, ఆయన ఎవరి కులవృత్తి వాళ్ళు చేయకపోతే వాళ్ళు దండిస్తాడు మహారాజు వాళ్ళని. అంచేత కులవృత్తి నాకు తప్పు అనిపించదు, తప్పు కాదు. ఏదో చెప్పాడు చూసారా, కులవృత్తికి సాటి రాదు గువ్వల చెన్న అన్నాడు. ఎవరు ఏ వృత్తి చేసినప్పటికీ కూడా ఆ వృత్తి దైవ సమానంగా భావించినట్లయితే అటువంటి వాళ్ళు ఎవరికీ కూడా అన్న వస్త్రాలు లోటు లేకుండా ఆనందంగా గడిపేస్తారు. అంచేత ఇది నాకు దైవ సమానము. రెండవది వీళ్ళ సేవ, తల్లిదండ్రుల యొక్క సేవ నా ధర్మ నిరతి, నన్ను ఈ స్థితిలో నిలబెట్టాయి అన్నాడు. ఆహా, ఏమి జన్మ నీది! ధన్యుడవయ్యా ధర్మవ్యాధా, నీవు ధన్యుడవి. ఏదో ఉత్తమ కులం అని చెప్పి అహంకరించాను ఏంటి దాకా కూడా. నన్ను మన్నించు అని చెప్పి తెలుసుకుని నాకు జ్ఞానం చెప్పమన్నాడు. అప్పుడు అడిగాడు ఆయన. అడిగేటప్పటికి, నాయన ఇప్పటిదాకా నువ్వు ఏదో విద్య నేర్చుకున్నావు, బాగానే ఉంది, తపస్సు చేసావు, బాగానే ఉంది. కానీ నీ తల్లిదండ్రులకి నువ్వు ఒక్కడవే కొడుకువి. మరి వృద్ధ దంపతుల్లో ఈ వయస్సులో వాళ్ళు చాలా అవస్థలు పొందుతూ ఉన్నారు. మరి నీవు వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డలు చూడొద్దా? వాళ్ళని కడతేరిదాకా కూడా వాళ్ళకి సేవ చేసి
వాళ్ళ కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత నువ్వు గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించి దానిలో తరించినా సరే, లేదంటే తపస్సుడిపోయి ఇక్కడ తరించినా సరే, నీకు తపస్సే. నాకు ఈ వృత్తి ఎంతో, నీకు తపస్సు అంత, నీ కులధర్మం. దాన్ని పాటించకుండా వాళ్ళని గాలికి వదిలేసేసి ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు విసుక్కోవడం, చేయడం, చెందడం. కొడుకులే చూడకపోతే తల్లిదండ్రులు ఎవరు చూస్తారండి? నీ తల్లిదండ్రులు నీకే బరువైపోతున్నారా? పక్క వాళ్ళు ఎందుకు చూస్తారు అసలు? ఇవాళ ఇది అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయంటే వాటిని చూసి మనం సిగ్గుపడాలి. ఎంచేత మన నిర్లక్ష్యం వల్లే ఆ ఆశ్రమాలు వెలిసాయి. ఎవరు తల్లిదండ్రులను వాళ్ళు చూసినట్లయితే ఆశ్రమాలు రావాల్సిన పని ఉండదు, ఆశ్రమాలు ఉండవు. కానీ మన తెలివి తక్కువ వల్ల, మనం చూడకపోవడం వల్ల వీళ్ళకి ఆ నష్టం కలిగి వాళ్ళు అవస్థ పడుతున్నారు. తెల్లని మించిన దైవం లేదు అంటున్నాడు, వింటున్నాం. కానీ ఆ మాట అలాగే ఉన్నది, పట్టించుకోవట్లేదు. ఏదో ఎవరిదో పుట్టినరోజు ఇది పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేస్తున్నాం. మా అభిమాన నాయకుడు పుట్టినరోజు అని చెప్పి బ్యానర్లు కడుతున్నాం. ఏదో సంతర్పణ చేస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం, పేదలకి పళ్ళు పంచి పెడుతున్నాం. ఒక్కళ్ళైనా ఇవాళ మా తల్లిగారి పుట్టినరోజు అండి, ఈ బట్టలు తీసుకోండి, ఈ పళ్ళు తీసుకోండి, వాళ్ళని ఒక్కళ్ళనే ఇస్తున్నారా ఎవరికైనా? మా తండ్రి గారి పుట్టినరోజు ఇవాళ, అదే వాళ్ళ వర్ధంతి, ఇగో మీరు తీసుకోండి, ఈ రక్తదానం అప్పుడు చెయ్యి, ఈ పళ్ళు ఫలాలు అప్పుడు ఇయ్యి, ఈ వస్త్రదానాలు ఇవ్వ అప్పుడు చెయ్యి. అవేం చెయ్యం. ఎవరో మనకి సంబంధం లేనటువంటి ఎవరో కళాకారులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ నిమిత్తం చేస్తున్నావు. కానీ మరి నీ తల్లిదండ్రులకి నువ్వేం చేస్తున్నావు? మొట్టమొదట ఇది చేసిన తర్వాత మీ కార్యక్రమం నువ్వు చేసుకో. నువ్వేం చేయాలి, తప్పులేదు. ఇంకా అంచేత స్వధర్మాన్ని పాటించు. నువ్వు వాళ్ళ సంగతి చూసి వాళ్ళకి ఏం కావాలో చేసి వాళ్ళ సపర్యలు చేసి వాళ్ళని తరింపజేసి నువ్వు తరించు. ఇదేనయ్యా, ఎంతకైనా నీకు చెప్పవలసిన ధర్మం ఏం లేదు, వెళ్ళిరా అన్నాడు. అప్పుడు సంపూర్ణ జ్ఞాన సంపూర్ణుడై ఇంటికి వచ్చి వీళ్ళకి అన్ని విధాలా వీళ్ళని ఓదార్చి వాళ్ళకి సకల సౌకర్యములు కలగజేసి వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళకి ఉత్తర కర్మలు చేసి ఉత్తర గతులు కలిగేలా చేశాడు ఈయన. తదుపరి ఈయన ఇంకా అనవసరం తపస్సుకు వెళ్ళిపోవాలని చెప్పి బహుకాలం తపస్సు చేసి 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 ఆ పరబ్రహ్మలో ఐక్యమయ్యాడు ధర్మవ్యాధుడు. అంచేత ఎవరికైనా స్వధర్మం చాలా ఉత్తమమైనటువంటిది. అయ్యా, స్వస్తి.